దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. గమనించినట్లయితే గనక ఇక్కడ ప్రభువు సెలవిస్తున్న మాట ఏమనంటే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు, నీ తల్లి చెప్పేటువంటి బోధను త్రోసివేయద్దు అని ప్రభువు సెలవిస్తున్నాడు. మనం చూసినట్లయితే గనక శారీరకంగా మన తల్లిదండ్రులు కావచ్చు, వారు చెప్పేటటువంటి ఉపదేశం, వారు చెప్పేటటువంటి మంచి మాటలు, వారు చెప్పేటటువంటి మనల్ని నడిపించేటువంటి విధానంలో నుంచి మనం తొలగిపోకూడదు, వాటిని మనము తృణీకరించకూడదు, త్రోసివేయకూడదు అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. ఎందుకనంటే వారు అనేక రీతిలుగా అనుభవాల ద్వారా నేర్చుకొని మనకు చెప్పేటటువంటి విషయాలను మనము త్రోసివేయకూడదు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ప్రధానంగా మనం గమనించినట్లయితే కనుక దేవాతి దేవుడు ఏదైతే మనకు ఉపదేశాన్ని బోధిస్తున్నాడో, దేవాతి దేవుడు ఆయన యొక్క బైబిల్ గ్రంథం ద్వారా ఏదైతే మాటలు మనకు తెలియపరుస్తున్నాడో, ఆయన యొక్క సేవకుల మూలంగా కావచ్చు, దేవుని యొక్క వాక్యం మూలంగా కావచ్చు, అనేక రీతిలుగా ఏదైతే ఆయన మనకు తెలియపరుస్తున్నాడో, బోధిస్తున్నాడో దాన్ని మనము అంగీకరించాలి. ఆ యొక్క బోధన మనం త్రోసివేయకూడదు, ఆ యొక్క ఉపదేశాన్ని మనము తృణీకరించకూడదు అనేసి ప్రభువు సెలవిస్తున్నాడండి. ఎవరైతే దేవుని యొక్క బోధన త్రోసివేయకుండా, ఆయన యొక్క ఉపదేశాన్ని తృణీకరించకుండా వాటిని హత్తుకుంటారో, వాటిని ప్రేమిస్తారో, నిశ్చయముగా వారిని ప్రభువు దీవిస్తాడు, నిశ్చయముగా వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకనంటే ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టకరమైనటువంటి బిడ్డలుగా ఆయన చెప్పినట్టు నడుచుకుంటారో వారిని దేవుడు దీవించేవాడండి, వారిని ఆయన ఆశీర్వదిస్తాడు నిశ్చయముగా. కాబట్టి మనము మన యొక్క తల్లిదండ్రుల యొక్క బోధను, ఉపదేశాన్ని త్రోసివేయకుండా ప్రధానంగా దేవాతి దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క మాటలను, తన యొక్క సేవకుల నోట పలికించేటటువంటి మాటలను త్రోసివేయకుండా వాటిని అంగీకరించి ఆ ప్రకారంగా మనం జీవించడము, అది మనకెంతైనా ధన్యకరమై ఉన్నది. కాబట్టి ప్రభువు ఈ మాట దీవించుగాక. సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయతో మీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మీ ఉపదేశాన్ని, బోధను త్రోసివేయకుండాన్నట్లు మాకు మీరు సహాయం చేయండి. అంగీకరించే భాగ్యం దయచేయవలసిందిగా యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.